ఎన్సీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాల్మీకులను ఎస్టీ పునరుద్ధరణ సాధించడం కోసం పలమనేరు నియోజకవర్గంలోని వాల్మీకి కుల పెద్దల సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించడం జరిగిందని వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు తెలియజేశారు. గతంలో వాల్మీకులకు టీడీపీ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, వాల్మీకుల ఆకాంక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోవాలని ఆంధ్రప్రదేశ్లోని 175 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. వచ్చినటువంటి వాల్మీకి కుల పెద్దలు ఎస్టీ రిజర్వేషన్, వాల్మీకి హక్కుని, వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణకు ఎమ్మెల్యేలు సహకరించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరారు. ఈ సమావేశం నుంచి వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సద్దల జయసింహ, జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ, పలమనేరు అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్, పలమనేరు గౌరవ అధ్యక్షులు ఎం దొరస్వామి, యువత అధ్యక్షులు తలారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారిగా జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై వాల్మీకి, 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 వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పులి శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గంలో వాల్మీకి ఎస్టీ జాబితా సమావేశ కమిటీ దిగ్విజయముగా జరిగింది. ఈ సమావేశంలో పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఈ అసెంబ్లీ సమావేశంలోని ఎస్టీ రిజర్వేషన్ చేసి తదుపరి కేంద్రానికి పంపి ఆ బిల్లును వెంటనే ఆమోదం పొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాగా గుర్తించాలని గట్టిగా తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సద్దల జయసింహ, జిల్లా అధ్యక్షులు గడచేసి వెంకటరమణ, పలమనేరు అధ్యక్షులు టేకుపల్లి మహేష్, పలమనేరు గౌరవ అధ్యక్షులు దొరస్వామి నాయుడు, యువత అధ్యక్షులు తలారి రమేష్, జెడ్పీటీసీ బాగారెడ్డి, కారకొండ శ్రీనివాసులు, గంగప్ప, చలపతి, నగేష్, మంజునాథ, జి నాగమణి కంట, శంకర్ కుమార్, జి చిన్న మల్లప్ప, మణి నాగేంద్ర, బాలాజీ, హరి మరియు వాల్మీకి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా చేస్తే మనం ఐకమత్యంగా ఉంటామని చెప్పిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ, వాల్మీకులు కోల్పోయిన ఎస్టీ జాబితా కోసం ప్రాణ త్యాగానికైనా కూడా మేము ఉంటామని చెప్పిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతి ఒక్కరూ ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇస్తూ, వాల్మీకులు జరుగుతున్న అన్యాయం వివరిస్తూ, రాబోయే 24వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల గురించి గొంతు విప్పి మా ఓట్లతో గెలిచిన వాల్మీకులంతా ఐక్యతగా ఉంటేనే సీఎం నుంచి పీఎంకి, పీఎం నుంచి ప్రధానమంత్రికి అయినా కూడా ఆయన మహానుభావుడు రాముని పేరు ఎత్తి టీ అమ్ముకునే కాడి నుంచి కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే వాల్మీకులు ముఖ్యంగా గమనించాలా. వాల్మీకులు జరుగుతున్న అన్యాయం తెలియజేసే కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ
వాల్మీకులకు సహకరించి వాల్మీకి జరుగుతున్న అన్యాయాల గురించి వివరిస్తున్నాం. కాబట్టి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కుటుంబ సభ్యులందరి తరఫున ప్రతి ఒక్కరికి పలమనేరు నియోజకవర్గ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి. ఓకే స్టార్ట్ నా. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్సీలుగాను, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలుగాను రిజర్వేషన్ ఫలాలను పొందుతూ వాల్మీకులు ముందుకు పోవడం జరుగుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5 జిల్లాలు 8 జిల్లాలుగా వాల్మీకులను విడగొట్టి నేటికి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి మా ఆంధ్రప్రదేశ్లోనే ఎస్టీలుగా మనుగడ సాగిస్తుంటే కేవలం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను మాత్రమే, అంటే చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను మాత్రమే 1956లో రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుండి అంటే 69 సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని తిరిగి సాధించడం కోసం, వాల్మీకుల హక్కుని పునరుద్ధరించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ సమీకరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాల్మీకులందరికీ తెలియజేస్తూ గ్రామ గ్రామంలో వాల్మీకులను చైతన్యాన్ని, ఐకమత్యాన్ని తెస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తేవడంతో 2017 తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిషన్ డిసెంబర్ 2వ తేదీన అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కోరుతూ వాల్మీకులందరూ కూడా ఈరోజు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ కోసం, మా హక్కును పొందడం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మరి వాల్మీకి పెద్దలందరితో ఈరోజు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అయితేనేమి, వాల్మీకుల అభ్యున్నతికి ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలన్నీ కూడా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి పెద్దలందరూ కూడా చర్చా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కన్నా మా వాల్మీకుల ప్రస్తావన చేయకోకుండా ఉంటే మరి రాబోయే రోజుల్లో కార్యాచరణ గురించి ఏ విధంగా మాట్లాడుకోవాలనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు వచ్చినటువంటి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఈ ఐకమత్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి కూడా తెలుసుకొని ఇదే విధంగానే పలమనేరులో ఉన్నటువంటి వాల్మీకుల ఐకమత్యంతోనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని, ఇదే చైతన్యంతో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ తిరిగి సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గారు మాట్లాడితే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఈరోజు రైల్వే స్టేషన్లో టీ అమ్ముతున్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. కేవలం ఒక్క నామంతోనే, ఆ శ్రీరాముని పేరుతోనే మరి మోడీ గారు టీ అమ్ముతున్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. ప్రధానమంత్రికి మేము ఒకటే అడుగుతున్నాం, వాల్మీకులే లేకపోతే, వాల్మీకి మార్చి చరిత్ర గురించి రాయకపోతే, ఆ వాల్మీకి మార్చి రక్తమైనటువంటి మేమందరూ ఆ రోజు అడవుల నుంచి సంపూర్ణ రామాయణాన్ని మా భుజస్కంధాల మీద వేసుకొని పల్లెల నుంచి పట్టణాల నుంచి దేశ విదేశాలన్నిటికీ కూడా తిరిగి వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ రాముని తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసుకోకపోతే ఈరోజు భారతదేశం అంతటా రామతత్వం ఉండేదా?
మరి సీత విశిష్టత గురించి తెలిసేదా, లక్ష్మణుడి తమ్ముని భక్తి గురించి తెలిసేదా, ఆంజనేయ స్వామి భక్తి గురించి తెలిసేదా? మరి ఈ విధంగా అనేక పోరాటాలు మేము చేస్తూ ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేస్తూ వాల్మీకులకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆదర్శ పురుషులు ఎవరైనా ఉండారంటే కేవలం ఒక్క వాల్మీకి జాతి మాత్రమే. మరి ఇంతటి సహాయ సహకారాలు అందించినటువంటి వాల్మీకి జాతి ఈ రోజు రిజర్వేషన్ల కోసం, వాల్మీకుల బిడ్డల విద్య కోసం, ఉపాధి కోసం, రాజకీయం కోసం, మరి ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో మేము వెనుకబడుతనానికి గుర్తు అయినాం కనుక మమ్మల్ని ముందుకు పోవడం కోసం మా హక్కును తిరిగి సాధించాలని మరి పోరాటాలు చేస్తున్నాం. కనుక ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సార్లు, తెలంగాణ నుంచి 3 సార్లు వాల్మీకులను ఎస్టీలో కలపాలని చెప్పి అసెంబ్లీలలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి పంపిస్తే మీరు దాన్ని తిరస్కరించడం, మేమందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులే కాదు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళబోయే వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ బిల్లు మీరు వెంటనే దాన్ని మరి పరిష్కరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరికీ ఎస్టీ పునరుద్ధరణ చేసి మా బిడ్డలందరికీ కూడా ఎస్టీ ఫలాలన్నీ అందించే బాధ్యత మరి శ్రీరాముని పేరెత్తుకునేందుకు నీ మీదే ఎక్కువగా ఉందని చెప్పి ప్రధానమంత్రికి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రావడం, మరి అనేక సమస్యల గురించి, మరి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అయితేనేమి, మరి ఈ పలమనేరులో ఉన్నటువంటి సమస్యల గురించి అయితేనేమి అనేక విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వాల్మీకి కరుణా కటాక్షాలు, ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు వాల్మీకులందరి మీద ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఇటు తెలుగుదేశం అటు బీజేపీ కూడా సఖ్యతగా ఈరోజు ఫామ్ చేయడం జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలతోనే మరి బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది కనుక మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి మోడీ గారు అయితేనేమి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ వెంటనే చేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ సంవత్సరంలోనే చేసి రాబోయే వాల్మీకి జయంతి లోపల మేమందరూ ఆకాంక్షించే మా హక్కుని తిరిగి ఇవ్వాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ వాళ్లకు, కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీలందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకి సహాయ సహకారాలు గతంలో అందించినటువంటి వాళ్లకు, ఇప్పుడు అందిస్తున్నటువంటి వాళ్లకు, మరి ఈ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ కోసం ఇప్పుడు ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులతో పాటు పలమనేరు మరి చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి గడదేశ వెంకటరమణ గారు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్తల జయసింహ గారు, మరి పలమనేరు నియోజకవర్గం అధ్యక్షుడు చెక్కుపల్లి మహేష్ గారు, పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం దొరస్వామి గారు, యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు, మరి గంగవరం మండలం జి చలపతి గారు, జెడ్పీటీసీ బాగారెడ్డి గారు, గంగప్ప గారు, చలపతి గారు, నగేష్ గారు, మరి కారకుంట్ల పెద్దలు శ్రీనివాసులు గారు, టి మంజునాథ్ గారు, జి నాగమణికంఠ గారు, శంకర్ కుమార్ గారు, జి చిన్నమల్లప్ప గారు, కె మణి గారు, టి నాగేంద్ర గారు, పి బాలాజీ గారు, హరి గారు, పి బాలాజీ గారు మరియు వాల్మీకి కుల పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి మరి వాల్మీకుల సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే విషయాలన్నీ కూడా పెద్దలందరూ కూడా మరి ముందుకు పోయేదానికోసం చర్చా సమావేశాల్లో అనర్గళంగా వారి ఎక్స్పీరియన్స్ అంతా ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చర్చించి మరి ముందుకు పోయేదానికి మరి మార్గాన్ని ఇచ్చినటువంటి పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఆరోగ్య కవితా శేఖం వందే వాల్మీకి కవికోకిలం. ముందుగా
నా పేరు సొద్దల జయసింహం, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పులి శ్రీనివాసులు అన్న ఆధ్వర్యంలో పెద్దవాళ్ళంతా కలిసడం, వాల్మీకులు జరుగుతున్న అన్యాయాలు వివరించడం, వాల్మీకులకి ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించడం, పెద్దలు 40 ఏళ్లుగా వాల్మీకుల కోసం కష్టపడిన పెద్దలందరూ వాళ్ళ చేసిండే విధానం అంతా మనకు తెలియజేయడం. ఈ విధంగా పోతే మనకు వాల్మీకులకు ఎస్టీ కలుగుతుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, ఈ విధంగా చేస్తే మనం ఐకమత్యంగా ఉంటామని చెప్పిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ, వాల్మీకులు కోల్పోయిన ఎస్టీ జాబితా కోసం ప్రాణ త్యాగానికైనా కూడా మేము ఉంటామని చెప్పిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతి ఒక్కరూ ఏ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇస్తూ, వాల్మీకులు జరుగుతున్న అన్యాయం వివరిస్తూ, రాబోయే 24వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల గురించి గొంతు విప్పి మా ఓట్లతో గెలిచిన వాల్మీకులంతా ఐక్యతగా ఉంటేనే సీఎం నుంచి పిఎంకి, పిఎం నుంచి ప్రధానమంత్రికి అయినా కూడా ఆయన మహానుభావుడు రాముని పేరు ఎత్తి టీ అమ్ముకునే కాడి నుంచి కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే వాల్మీకులు ముఖ్యంగా గమనించాలా. వాల్మీకులు జరుగుతున్న అన్యాయం తెలియజేసే కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వాల్మీకులకు సహకరించి వాల్మీకులు జరుగుతున్న అన్యాయాల గురించి వివరిస్తున్నాం కాబట్టి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కుటుంబ సభ్యులందరి తరఫున ప్రతి ఒక్కరికి పలమనేరు నియోజకవర్గ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, జై వాల్మీకి, జై వాల్మీకి. నిలబడతాను. పిడికెడు మంది అనుకుంటుందా గద్దెను ఏలే రాజ్యము, ఇచ్చిన మాట తప్పుకుంట బోయలకు చేసెను మోసము, చిచ్చులు పెట్టి విడగొడుతుందా స్వార్థం కోసం రాజ్యము, గద్దెను కూల్చే బలముందన్న మాటను మరిచిందా కులము, అరే నోట్లకు సీట్లకు అమ్ముడు పోతే ఎస్టీ హోదా ఎట్లా వస్తది, మనలో మనమే ఐక్యత వీడితే బోయల బలము ఎట్లా తెలుస్తది, బోయల గుంపులు ఏకమౌదము, నాయకుల నిలదీసి అడుగుదాం, ఇయ్యకుంటే మన సత్తా చూపుదాం, పోరాటంలో వీరులౌదము, లే బోయన్నా తిరగబడే నీ సమయమే ఇదిరా, లే బోయన్నా సింహమోలే గర్జించి దూకరా, లే బోయన్నా బానిస బతుకులు వీడుదామురా, లే బోయన్నా పరిగీసి ఇక పోరు చేయరా.